అల్లు అర్జున్ అట్లీ మూవీలో బన్నీ మల్టిపుల్ రోల్స్. అందుకే అంతమంది హీరోయిన్స్ ని తీసుకుంటున్నారా? ఇంతమంది హీరోయిన్స్ అంటే అట్లీ ప్లాన్ అదేనా? ఇంతకీ అల్లు అర్జున్ అట్లీ ఏం చేయబోతున్నారు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రెజెంట్ A822 వర్కింగ్ టైటిల్తో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ మూవీలో అల్లు అర్జున్ క్యారెక్టర్ సంబంధించినటువంటి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి. అదేంటంటే బన్నీ ఫస్ట్ టైం డబుల్ యాక్షన్లో 2 క్యారెక్టర్స్లో కనిపించబోతున్నారని స్టార్టింగ్లో ప్రచారం జరిగింది. అయితే లేటెస్ట్గా ఈ మూవీకి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ లవర్స్కి, ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మంచి కిక్ ఇస్తుంది. ఎప్పుడూ లేని విధంగా ఈ మూవీలో అల్లు అర్జున్ 3 తరాలకు చెందిన 4 వ్యక్తుల క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు కూడా బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్యారెక్టర్స్ వచ్చేసి తాత, తండ్రి, 2 కుమారులుగా ఆయన స్క్రీన్పై సందడి చేయబోతున్నారని టాక్. అయితే అట్లీ ఐడియాకు ఫిదా అయినటువంటి బన్నీ సైతం ఆ లుక్స్ కోసం మేక్ ఓవర్ అవుతున్నాడని కూడా టాక్ నడుస్తుంది. మరోవైపు హీరో లుక్స్కు సంబంధించినటువంటి టీం నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ ఒకవేళ లేటెస్ట్గా వచ్చినటువంటి ఈ కథనాలు నిజమైతే ఈ ఒక సినిమా కోసం విభిన్న పాత్రల్లో అల్లు అర్జున్ నటించడం ఇదే ఫస్ట్ టైం కావడం ఫ్యాన్స్కి నిజంగా పండగానే చెప్పాలి. సమాంతర ప్రపంచం అండ్ పునర్జన్మల కాన్సెప్ట్తో ముడిపడి ఉండే సైన్స్ ఫిక్షన్ సినిమాగా ఈ మూవీ రాబోతున్నట్లు కూడా టాక్ నడుస్తుంది. దీనికోసం మూవీ టీం కూడా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించే పనిలో ఉంది. హాలీవుడ్కు చెందినటువంటి ఒక ప్రముఖ VFX సంస్థ ఈ సినిమా కోసం రంగంలోకి దిగింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో భారీ బడ్జెట్తో సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే సన్ పిక్చర్స్ అంటే డౌట్ రావచ్చు, సన్ రైజర్స్ సంబంధించినటువంటి టీమ్ ఓనర్ అన్నమాట. ఇందులో మొత్తం 5 హీరోయిన్స్ కూడా నటిస్తున్నట్లు కూడా టాక్ నడుస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మల్టిపుల్ రోల్స్ అంటే మరి అంతమంది హీరోయిన్స్ ఉండాల్సిందే కదా. అందులో ఒకరు వచ్చేసి దీపికా పదుకునే అని కూడా మూవీ టీం అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఇక మిగిలిన హీరోయిన్స్కు సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్, రష్మిక మందన అండ్ భాగ్యశ్రీ బోర్సే 4 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే హాలీవుడ్కి చెందినటువంటి ఓ స్టార్ హీరోని కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం అట్లీ అప్రోచ్ అయినట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు 5 హీరోయిన్స్ అన్నారు కదా, ఎవరెవరికి దేనికి ఎవరెవరు ఏ క్యారెక్టర్కి సెట్ అవుతారు అన్న డౌట్ కూడా మీకు రావచ్చు. అయితే ఆల్రెడీ దీపికా పదుకొనేకు అఫీషియల్గా అనౌన్స్ చేశారు కాబట్టి ఆవిడ ఆబ్వియస్లీ సీనియర్ కాబట్టి తాతకు సంబంధించినటువంటి ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్ని దీపికా పదుకొనకు పేరు చేసినట్లుగా అయితే తెలుస్తుంది. ఇకపోతే తండ్రిగా లేటెస్ట్గా మనం పుష్ప 2 చూసే ఉన్నాం. అయితే దీంట్లో రష్మిక మందన ఆల్రెడీ అల్లు అర్జున్కి పేరుగా కొంచెం సీనియర్ రోల్, ఏదైతే కొంచెం ఏజ్డ్ రోల్ ఆల్రెడీ పోషించింది కాబట్టి తండ్రి క్యారెక్టర్ సంబంధించినటువంటి క్యారెక్టర్కి రష్మిక అని అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక 2 క్యారెక్టర్స్ ఏదైతే కుమారులు 2 క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ 2 క్యారెక్టర్స్కి ఒకటి జాన్వీ కపూర్ని, ఇంకొక క్యారెక్టర్కి మృణాల్ ఠాగూర్ని అప్రోచ్ అయినట్లయితే తెలుస్తుంది. దీంట్లో మేజర్గా అయితే మృణాల్ ఠాగూర్ డెఫినెట్గా ఉంటుంది అన్న కాన్సెప్ట్ అయితే డెఫినెట్గా వినిపిస్తుంది. లేటెస్ట్గా వచ్చినటువంటి విషయాల ప్రకారం ఏంటంటే మృణాల్ ఠాగూర్ ఆబ్వియస్లీ సినిమాలో ఉంటుంది అన్న టాక్ కూడా నడుస్తుంది. బట్ జాన్వీ కపూర్ మాత్రమే ఇంకొక క్యారెక్టర్కి ఉందా లేదా అనేది కొంచెం మాత్రం సస్పెన్స్లో ఉంది. సో మొత్తంగా వీళ్ళ 4 క్యారెక్టర్స్ దీపికా పదుకొనే అండ్ నెక్స్ట్ రష్మిక మందన అండ్ దాని తర్వాత మృణాల్ ఠాగూర్ అండ్ జాన్వీ కపూర్, వీళ్ళతో పాటుగా భాగ్యశ్రీ బోర్సే కూడా ఒక క్యారెక్టర్ ఉంది అని అంటున్నారు. బట్ ఆవిడ మరి కొడుకుల క్యారెక్టర్లో ఒక హీరోయిన్ సంబంధించిన క్యారెక్టరా లేదంటే మాత్రం వేరే క్యారెక్టర్ సంబంధించినంత తెలియదు. కానీ మొత్తంగా వీళ్ళ 4 పేర్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. సో మనం చూసాం ఆల్రెడీ దీపికా పదుకునే అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు కూడా అదొక సైన్స్ ఫిక్షన్ అండ్ దాని తర్వాత అల్లు అర్జున్ అట్లీ ఈ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని సీన్స్ మనకు అంటే దాంట్లో ముందుగానే కొన్ని షార్ట్స్ అయితే మనం చూడడం జరిగింది. ఇది చూస్తే కంప్లీట్గా సైన్స్ ఫిక్షన్ సినిమాగా అర్థమవుతుంది అండ్ ఇదొక ఫ్యూచరిస్టిక్ స్టోరీగా కూడా తెలిసిపోతుంది. సో దీంట్లో మొత్తం 4 తరాలు అంటే తాత, తండ్రి, 2 మనవళ్ళు. సో ఇది ఈ కాన్సెప్ట్లో మొత్తం కంప్లీట్గా దాదాపు అంటే ఇదే గనక నిజమైతే ఒకవేళ అల్లు అర్జున్ చేస్తున్నటువంటి ఫస్ట్ టైం డబుల్ యాక్షన్ అదేవిధంగా మల్టిపుల్ రోల్స్ చేస్తున్నటువంటి ఏకైక హీరోగా అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఇప్పటివరకు అయితే ఒక త్రీ క్యారెక్టర్స్ ఏదైతే 3 మునగాళ్ళు చిరంజీవి ఆ గతంలో చేసినటువంటి క్యారెక్టర్స్ ముగ్గురు చేశారు. బట్ ఇలా 5 చేసినటువంటి క్యారెక్టర్స్ చాలా తక్కువ. బట్ ఈ జనరేషన్లో చేస్తే మాత్రం డెఫినెట్గా అది బన్నీకి సరికొత్త రికార్డ్ ఒకటైతే క్రియేట్ చేయడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి ఇన్ని మల్టిపుల్ క్యారెక్టర్స్కి ఎవరెవరు ఏ క్యారెక్టర్కి ఏ హీరోయిన్ సెట్ అవుతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.